హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, యువర్ ఛానల్. అల్లు అర్జున్ తెలుగు సినిమా స్టార్ హీరో. ఇతడు ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కుమారుడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు. ఇంతమంది స్టార్స్ ఉన్న కుటుంబంలో పుట్టడం, హీరో కావడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవరైనా హీరో కావచ్చని అందరూ అన్నారు. మొదటి సినిమా గంగోత్రి మూవీలో యాక్ట్ చేసిన తర్వాత నేమ్ హీరో అని అన్నారు. అది కాస్త అల్లు అర్జున్ వరకు వెళ్ళింది. తనని తాను మార్చుకునేందుకు జిమ్నాస్టిక్ నేర్చుకుని తన రెండవ సినిమా ఆర్యతో తాను మార్చుకుని గంగోత్రిలో నటించిన హీరో ఇతను ఒకటేనా అని అంతగా మారిపోయారు అర్జున్. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారు. ఫేస్బుక్ లో సుమారు 2 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని, ఇప్పుడు స్టైల్ స్టార్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ చెన్నైలో 1982లో ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మలా దంపతులకు 2వ కుమారునిగా జన్మించారు. అతని పెద్దన్నయ్య వెంకటేష్, అతను బిజినెస్ చేస్తుంటాడు. తమ్ముడు మనకు తెలిసిందే కదా, అల్లు శిరీష్ హీరో. పద్మశేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరించడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఈ అబ్బాయి చాలా బొద్దుగా ఉన్నాడని అందులో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా నటించాడు. చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్ర నటించి ఆకర్షించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్ నేర్చుకున్నాడు. 8వ తరగతిలో ఉండగా కొన్నేళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే అర్జున్ డాన్స్ అంటే అమిత ఆసక్తి కనపరిచేవాడు. టైంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాల్గొనేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా తర్వాత కుమారుని కోరికను కాదనలేక ఆ విషయాన్ని అల్లు అరవింద్ గారికి చెప్తే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. తను కూడా ఓకే అని చెప్పారు. తర్వాత తన కుమారుడిని ఇంట్రొడ్యూస్ చేయాలని డైరెక్టర్స్ కోసం వెతుకుతుండగా చిరంజీవి గారు కె రాఘవేంద్రరావు అయితే బాగుంటుందని చెప్పడంతో అప్పటి వరకు 99 సినిమాలకు డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు 100వ సినిమా చిరంజీవి గారితో చేయాలని చూస్తుండగా అరవింద్ గారు కలిసి ఆ 2వ అబ్బాయితో మీరు మూవీ చేయాలని ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పగా దానికి మొదట్లో రాఘవేంద్రరావు ఒప్పుకోలేదు. తర్వాత అరవింద్ గారి రిక్వెస్ట్తో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ని హీరోగా సిల్వర్ స్క్రీన్స్కి ఇంట్రొడ్యూస్ చేశారు. అల్లు అర్జున్కి ఆ సినిమాలో యాక్టింగ్ బాగానే చేశారు, కానీ ప్రేక్షకులు ఆయన్ని హీరోగా అంగీకరించలేదు. చిరంజీవి అల్లుడు కాబట్టి ఆయన హీరోయేడని వ్యంగ్యంగా అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ చిరంజీవి అల్లుడుగా కాకుండా అరవింద్ కొడుకుగా వచ్చే పేరు కాకుండా తానేంటో నిరూపించుకోవాలని అనుకుని తనని తాను మార్చుకోవడానికి జిమ్నాస్టిక్స్ చేసి తన బాడీని మార్చుకున్నారు. అర్జున్ తన 2వ సినిమా సుకుమార్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా వచ్చిన సినిమా ఆర్య. ఆ సినిమాతో పూర్తిగా మారిపోయిన అల్లు అర్జున్ చూసిన ఆడియన్స్ మొదటి సినిమాలు చూసిన చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జునేనే అతనని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. దానిని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తర్వాత వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ అభిమానులు ప్రశంసలు పొందాడు. ఇప్పటికి మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ 70 విడుదల అవుతుండటం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేశారు. కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్తో, డ్యాన్స్లో, స్టైల్తో ప్రేక్షకుల అభిమానాన్ని కొలగొట్టాడు. పరుగులో కృష్ణాగా చక్కని నటనతో ఆకట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. వేదంతో నవతరం నాయకుల్లో మల్టీ స్టార్ చిత్రాలకు సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించి కేబుల్ రాజుగా తన క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ను సీరియస్గా తీసుకుని ప్యాక్ బాడీ కల్చర్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్. అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసి స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఆయన సినీ ప్రయాణం అనేక ఫేజులుగా సాగింది. ప్రతి దశలోనూ ప్రేక్షకులను మనసులో గెలుచుకుంటూ ముందుకు సాగారు. స్టైలిష్ స్టార్గా ఎదగడం అల్లు అర్జున్కు ప్రత్యేకంగా స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. ఆయన డ్యాన్స్, ఫైట్స్ మరియు స్టైల్ ముఖ్యంగా యువతను ఆకర్షించాయి. జులై సినిమాలో పెద్ద కోరికలు ఉన్న మిడిల్ క్లాస్ కుర్రాడిగా యాక్ట్ చేశారు. రేసు గుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో చాలా ఈజీగా చేశారు ఆయన. అలా వైకుంఠపురం వంటి సినిమాలు పెద్ద విజయాలుగా నిలిచాయి. పాన్ ఇండియా స్టార్గా 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్టింగ్లో భుజం పైకి ఎత్తి పెట్టే స్టైల్ డ్యాన్స్లో కానీ
ఫైట్స్లో కానీ అలా చేయడం పుష్ప కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్కి, యాటిట్యూడ్కి హ్యాట్సప్ చెప్పాలి. అల్లు అర్జున్ ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కొత్తదనాన్ని చూపించారు. తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఉన్నారు. పుష్ప 2 ది రూల్ పుష్పకి సీక్వెల్గా వస్తున్న ఈ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ సెన్సేషనల్ రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్లు థియేట్రికల్ రైట్స్తో అన్ని లాంగ్వేజ్తో కలిపి బిజినెస్ చేసింది. ఇది ఇండియన్ మూవీస్లో ఎంత పెద్ద డీల్ కుదరటం విశేషం. ఓటీటీ రైట్స్, నెట్ఫ్లిక్స్, మల్టీ లాంగ్వేజెస్ ఓటీటీ రైట్స్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడం, మలయాళం 270 కోట్లకు బిజినెస్ చేసి శాటిలైట్ రైట్స్ కూడా భారీ ప్రీ రిలీజ్కు దోహదపడ్డాయి. గ్లోబల్ యాంటిసిపేషన్ బ్లాక్ బస్టర్ మూవీకి పుష్పకి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 ది రూల్ ఎవరికి ఊహ అందని విధంగా హై ఎక్స్పెక్టేషన్తో డిసెంబర్ 5న ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్పరాజ్ రిటర్న్ మిక్స్డ్ డ్రామా, యాక్షన్ అండ్ అల్లు అర్జున్ ఐకానిక్ స్టైల్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కోసం భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ డ్యాన్స్ మాస్టరీ, యూత్ ఐకాన్గా స్టైలిష్ లుక్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సినీ ప్రయాణం యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. సినిమా నాకు ఒక వృత్తి మాత్రమే కాదు, అది నా ఫ్యాషన్ అంటూ అనే దృక్పథంతో అల్లు అర్జున్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఐకాన్ స్టార్గా పిలుచు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇతని వివాహం హైదరాబాద్కి చెందిన స్నేహారెడ్డితో 6 మార్చి 2011లో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. శాకుంతలం సినిమాతో వెండి తెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా 5 ఏళ్లకు 2 నెలల కాల వ్యవధిలో 50 మందికి పైగా చదరంగం ఆటల శిక్షణ ఇచ్చింది. వయసులో ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డు పొందింది. ఈ వీడియో ఇప్పటి వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, కామెంట్ చేసి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై.